నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. మహిళా శిశు సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడి. ప్రధాని 8 ఏళ్ల పాలనపై బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం. ప్రధాని మోదీతోనే సుపరిపాలన సాధ్యమన్న కేంద్ర మంత్రి. ప్రభుత్వ వైఫల్యం వల్లే 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణ. రాష్ట్ర 27వ మహాసభలకు సిద్ధమవుతున్న సిపిఐ. ఆగస్టు 26న విశాఖలో భారీ బహిరంగ సభ. గిరిజన ప్రాంత కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా మార్చాలి. వర్కర్స్ యూనియన్ డిమాండ్. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మహిళా శిశు సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి సారించారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాబోయే 25 ఏళ్లకు దేశం నిర్దేశించుకున్న లక్ష్యాల్ని సాధించే విధంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఇంపాక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ పేరుతో నగరంలో సౌత్ జోనల్ స్థాయి సదస్సు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్రభాయ్ ముంజిపారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించిందన్నారు. మహిళా పక్షపాతి అయిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు భరోసా కలుగుతోందన్నారు. పిల్లలకు పోషకాహారం అందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. అంగన్వాడీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మెనూకి అదనంగా చెక్కీలు, ఇతర పోషక పదార్థాలు అందజేస్తూ చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధికి పాటుపడుతున్నామని వివరించారు. మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాల్ని ప్రవేశపెట్టారని మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు. కేంద్ర మంత్రి డాక్టర్ ముంజిపారా మాట్లాడుతూ అంగన్వాడీల్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వంటి పథకాల ద్వారా మహిళల నేతృత్వంలో కుటుంబాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. The child marriages were still in vogue from the district in Anantapur where I represent from. We have also given lot of classes to the girls at this age of good touch, bad touch, and also we have created lot of awareness on Jogini Paddhati, Basavini Paddhati and Ellamma Paddhati, and also these kind of women are also educated not into get into this social in awareness scheme where the name of the God is taken into another section. The YSR Cheyuta scheme is a unique welfare program with a financial assistance of 75,000 for 4 years. It is provided to the women aged between 45 to 60 years belonging to the BC, SC, ST community for the social and economic empowerment of women. So far an amount of 8,943.5 crores has been released. The government of Andhra Pradesh, under the dynamic leadership of CM Jagan sir, has signed MOUs with giant companies of Amul, Procter & Gamble, ITC and Alana Reliance to ensure that there is an additional income of 15,000 for each and every weaker section woman in their own household. This has led to the golden era of the woman empowerment in Andhra Pradesh. The YSR Kapu Nestam financial assistance to the women who belong to the Kapu community, an amount of rupees
981.8 crores has been incurred to benefit 3 lakh women of the Kapu women. Commitment and drive to promote, protect and empower the women and children of. This has been supported through Women Helpline Service where over 70 lakhs calls were addressed for women in distress. A total of 971 working women hostels have been sanctioned which are benefiting about 75,000 working women all over the country since 2017. దేశంలో సుపరిపాలన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి డాక్టర్ ముంజిపర మహేంద్రభాయ్ అన్నారు. ప్రధాని 8 ఏళ్ల పాలనపై ఎన్ఏడి జంక్షన్ ఉమియా భవన్లో బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి భారతదేశం అవినీతి రహిత దేశంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అవి ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ పథకం, మహిళలకు 1 స్టాప్ సెంటర్లు, స్వచ్ఛతా అభియాన్ పథకం కింద ఉచిత గ్యాస్, సబ్కా వికాస్ వంటి పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా తొలుత పార్టీ నేతలు కేంద్ర మంత్రిని ఘనంగా సత్కరించారు. సమావేశం అనంతరం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, బీజేపీ నాయకులు మేడపాటి రవీంద్ర, జేసీ నాయకులు పాల్గొన్నారు. हृदय का हार्ट का स्पेशलिस्ट डॉक्टर वो भी आगे मेरे कैसे बताया कैसे 2 रुपये में काम करता था अपना नाम बनाने के कॉन्फिडेंस। मोदी जी को मालूम पड़ गया, मुझे उठा लिया, बोला कि आपको पार्लियामेंट का इलेक्शन लड़ना है, लड़ गया। 2,78,000 वोट की लीड से मैं जीत गया। बाद में मिनिस्टर को भी देखो दोनों कैसे मंत्र में जैसे मैं 2 रुपया की सेवा करता था ना, ऐसे सेवा का मंत्रालय दिया। एक मंत्रालय दिया महिला और बाल विकास, और हमारे यहाँ महिला को सुखी संपन्न करके महिला की उम्र नहीं आती। हमारे यहाँ तो वो महिला है बेचारी रात को आधी रात को किसी के हस्बैंड ने छोटी बात में पीटा है, बच्चों के साथ उसको आधी रात को निकाल देते घर से, तो वो हमारे वन स्टॉप सेंटर में आती है। या तो जो लेडी है उसको कोई किडनैपिंग करके ले गया तो वो महिला कुछ कंप्लेंट है, या तो कोई वर्क प्लेस पे कोई हेरासमेंट हो रहा है क्योंकि अपनी सब महिलाएं अपनी जॉब पे करने लगती है, वहाँ भी कुछ हेरासमेंट होता है, तो वो महिला का हमें फोन आता है, सब उसको बचाते हैं। ऐसे ये सब महिलाएं, ऐसे बच्चे को भी आप देखो और मान बच्चे जो अनाथ हुए, अभी आपको देखा होगा कोविड में कितने बच्चे अनाथ हुए, ट्रांसफर हो गए, या तो रास्ते पे कभी कभी छोड़ देते थे। अभी मैं सीसीए में गया था चाइल्ड केयर इंस्टीट्यूट में, अभी 1.5 साल की बच्ची को मैंने देखा, कोई लोग छोड़ के चले गए। वो రాష్ట్రంలో జరిగిన 10వ తరగతి పరీక్షలో తొలిసారిగా 2 లక్షల మంది ఫెయిల్ అవడంతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అవ్వడం వారి తప్పిదం కాదని ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్లే జరిగిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య ఘోరంగా ఉందని, సుమారు 3,000 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లు నియంతల్లా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ వెల్లడించారు. గవర్నమెంట్ మొదటేమో దాన్ని చెప్పడానికి వాయిదా వేస్తూ వచ్చింది, చివరికి చెప్పింది. మరి ఇప్పుడు దానికి వారు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ప్రచారం చేసుకున్నదేమి, మేము నాడు నేడు ద్వారా 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, ఏ ప్రభుత్వం కూడా విద్యారంగానికి ఇంత కేటాయింపులు చేయలేదు, తర్వాత ఇంత ఖర్చు చేసినాము, చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుందని వారే చెప్పారు. మరి ఇవాళ 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారు? పైగా కరోనా సాకు చెప్తా ఉన్నావు. కరోనా వచ్చినప్పుడు అందరూ పాస్ చేసినావు కాబట్టి నీ బండారం బయటపడలే. ఇప్పుడు నీ బండారం బయటపడింది. నంబర్ 2 ఏమి, ఇప్పుడు నీవు మనకేదో తెలిసింది, ఇప్పుడు ఓన్లీ స్కూల్ లెవెల్ మాత్రం తెలిసింది, కానీ స్కూళ్ళ కంటే కూడా ఘోరాతి ఘోరంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, ఘోరాతి ఘోరంగా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో
3000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, లెక్చరర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు 3000 పోస్టులు. పైగా వైస్ ఛాన్సలర్లు ఉన్నారు, వాళ్ళని పాపము జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఏరుకున్నట్లున్నాడు వాళ్ళని. మహామహులు ఒకరిని మించిన ఒకరు. ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక నియంతల మాదిరి వ్యవహరిస్తూ ఉన్నారు. పక్కా నియంతలే వాళ్ళు వైస్ ఛాన్సలర్లు కాదు. మామూలుగా ఇంతకుముందు గతంలో మొత్తం అన్ని యూనివర్సిటీలు ఎక్కడో ఒకటి చోట 2 చోట్ల ఉండేవాళ్ళు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఏరి కోరి అలాంటి వాళ్ళని తెచ్చాడు. అనర్హులను, వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల మాదిరి పనిచేసే వాళ్ళను, అవినీతి పరులను అందరిని కూడా వైస్ ఛాన్సలర్గా చేశావు. చదువు చెప్పడానికి ఎవరు లేకుండా చేశావు. నీవు అటు ఉన్నత విద్యను నాశనం చేశావు, స్కూల్ విద్యను నీవే చెడగొట్టావు. 2 లక్షల మంది వాళ్ళ ఫెయిల్ అయ్యే పరిస్థితి కల్పించావు. కాబట్టి అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది విద్యార్థుల తప్పిదము కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల వల్లనే జరిగింది. సిపిఐ రాష్ట్ర 27వ మహాసభలు విశాఖ నగరంలోని ఆగస్టు 26, 27, 28 తేదీల్లో జరుపుకోనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. అల్లిపురంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 26వ తేదీన జరగబోయే మహాసభలో వేలాది మందితో బహిరంగ సభ అనంతరం ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభల్లో జాతీయ నాయకులు కూడా పాల్గొంటారన్నారు. సిపిఐ రాష్ట్ర మహాసభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కీలకంగా ఉండబోతోందని భావిస్తున్నట్లు వెల్లడించారు. మొదటిగా 10, 11 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా మహాసభతో ప్రారంభిస్తూ ఉన్నాము. జూన్ మాసము, జూలై మాసం ఈ 2 మాసాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల సిపిఐ మహాసభలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్టు 26, 27, 28 తేదీల్లో విశాఖ నగరంలో సిపిఐ రాష్ట్ర 27వ మహాసభలు జరుపుకోబోతూ ఉన్నాం. భారీ ఎత్తున ఈ మహాసభలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 26వ తేదీ నాడు పెద్ద ఎత్తున వేలాది మందితో బహిరంగ సభ, ర్యాలీ కూడా నిర్వహించబోతూ ఉన్నాం. ఆ ర్యాలీకి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు కూడా వారు హాజరవుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి కూడా ఎన్నిక కాబడిన ప్రతినిధులు ఆ రాష్ట్ర మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మనవి చేయాలనుకున్నది ఏమంటే, రేపు జరగబోతున్న రాష్ట్ర మహాసభ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన మహాసభగా ఉండబోతుందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఒకసారి గమనిస్తే ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన ప్రజలు ఇవాళ ఒక నిర్లిప్తతకు లోనయ్యే పరిస్థితి వచ్చింది. వారు ఒక నిస్సహాయతలోకి నెట్టబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏదైనా మాట్లాడితే, ఏదైనా ఉద్యమిస్తే, లేదా ఏదైనా నిరసన తెలియజేయడానికి కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా లేని పరిస్థితులు ఇవాళ భారతదేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా గిరిజన ప్రాంత కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా మార్చాలని 10,000 రూపాయలు జీతం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హెల్త్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. విశాఖ సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఏపీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన జిల్లాలలో 2,000 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశా కార్యకర్తలతో సమానంగా పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు 10,000 జీతం ఇస్తోందని, అదే పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 4,000 జీతం మాత్రమే చెల్లిస్తోందని, సెల్ ఫోన్లు, మెడికల్ కిట్లు, యూనిఫామ్, ప్రయాణ ఖర్చులు కూడా చెల్లించడం లేదన్నారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ప్రతి నెల గర్భిణీ బాలింతలకు తనిఖీలకు ఆసుపత్రికి తీసుకువెళ్లడం, డెలివరీలు చేయించడం, సబ్ సెంటర్, విహెచ్సి మీటింగ్లకు హాజరవ్వడం చేస్తున్నారని, ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే 4,000 రూపాయలతో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల కుటుంబం ఎలా గడుస్తుందన్నారు. సుప్రీంకోర్టు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఆశా కార్యకర్తలతో సమానంగా జీతాలు పెంచాలని, పల్స్ పోలియో, కంటి వెలుగు, టీబీ సర్వేల డబ్బులు కూడా తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలే మా
రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కాపూరు 124A రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని ప్రజా సంఘాల ఐక్యవేదిక స్వాగతించింది. అయితే ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉపా రద్దు పోరాట కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ లక్ష్మి మాట్లాడుతూ ఉపా లాంటి అప్రజాస్వామిక చట్టాల రద్దుకై ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు. క్రూరమైన చట్టాన్ని వెంటనే పునఃసమీక్షించాలి. కాబట్టి ఇది ప్రజాస్వామిక హక్కులకి, మన దేశంలో ఉన్న ఎన్నుకున్న రాజ్యాంగానికి ఇది పూర్తిగా విఘాతం కలిగిస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి స్టే చేసింది. దీని అమలు సంబంధించిన దాంట్లో ఈ అమలు ఏదైతే స్టే ఇచ్చిందో దాన్ని ప్రభుత్వాన్ని వెంటనే మేము అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్టేని అమలు చేయాలి. అట్లా కాకుండా ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా ఈ నెలలోనే అట్లాంటివన్నీ కూడా ప్రారంభిస్తున్నట్లు కూడా న్యూస్ తెలిసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో 124A కూడా అమలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఇలా కాకుండా వెంటనే ఈరోజు స్టేని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇదే కాకుండా ఊపా సంబంధించి అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ కూడా మొత్తం కూడా ఇట్లాంటి 124A లాంటి సంబంధించిన ఒక రూపంతోనే గతంలో ఉన్న టాడాని కానీ, గతంలో ఉన్న పోటాని కానీ నక్షీలు చెక్కి దాని యొక్క క్రూరత్వాన్ని పెంచి ఈరోజు దేశంలో ఉన్న సహజ సంపదని, ఖనిజ వనరులని ఇక్కడ వాటన్నిటిని కూడా కార్పొరేట్లకు దోచిపెడతాన్ని వ్యతిరేకించిన వాళ్ళని, దాన్ని ఉద్యమించిన వాళ్ళందరినీ కూడా అణిచివేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే ఈ మొత్తం కూడా ఈరోజు ఊపా చట్టాన్ని పెడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఊపా చట్టం అనేది ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను ఉల్టా చేస్తే వచ్చిందే ఊపా. కాబట్టి ఎటువంటి ప్రాథమిక హక్కులు ఈ రోజు ఖైదీలకు సంబంధించింది కానీ ఎవరికి సుప్రీంకోర్టు ఎన్వి రమణ గారు అదేవిధంగా త్రిసభ్య కమిటీ ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో త్రిసభ్య కమిటీ ఇచ్చిన తీర్పుని ఈ రోజు అటువంటి యొక్క గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 54వ వార్డ్ రెడ్డి కంచరపాలెం, సన్ రైజ్ క్లబ్, వివేకానంద వీధి ప్రాంతాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు 54వ వార్డ్ కార్పొరేటర్ చల్లా రజని మరియు ఈశ్వరరావుతో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం నుండి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారని, ఇటువంటి మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించేందుకు లోకేష్ మరియు వాళ్ల తొత్తులు బయలుదేరారని తెలిపారు. అంతేకాకుండా 10వ తరగతి చదువుతున్న పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారని, దమ్ము, ధైర్యం, నిబద్ధత ఉంటే లోకేష్ మరియు టీడీపీ నేతలకు సవాల్ విసురుతూ మీరు కూడా మాతో పాటు గడప గడపకు ప్రజల వద్దకు రావాలంటూ కోరారు. లోకేష్ మరియు టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వస్తే వెంటాడి కొడతారని, కాబట్టి ఇప్పటికైనా ఇంగిత జ్ఞానంతో వ్యవహరించి నిజాయితీగా రాజకీయాలు చేయాలని, లేకపోతే మీ స్థిర నివాసానికే పరిమితం అవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజులు పాల్గొన్నారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో విఫలం చెందితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలందరిలో కూడా ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు గుర్తించిన సమస్యలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రూపొందించిన అంశాలని అధికారం చేపట్టిన 3 సంవత్సరాల కాలంలోపే 95% నెరవేర్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రజలకి మెరుగైన సేవ చేయాలి, మరింతగా. విశాఖలో రియల్ ఎస్టేట్ పేరుతో భారీగా మోసం చేస్తున్న హన్నీ గ్రూప్ ఎండీ ఓబుల్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొలుసుకట్టు వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు సంపాదించిన ఎంఎం గ్రూప్ యజమాని మాల్యాద్రికి కుచ్చు టోపీ పెట్టిన ముక్క ఓబుల్ రెడ్డిపై అధికారులు ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం వెనుక గల కారణం తెలపాలంటూ డిమాండ్ చేశారు.
రేరా విఎంఆర్డీఏ అనుమతులు లేకుండా రైతుల భూములు తనవి అంటూ డిజిటల్ దోపిడీకి తెరలేపి కోట్లు కొల్లగొడుతున్న విజిలెన్స్, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ఆరోపించారు. ఎంఓయూ, యూడీసీ పేర్లు చెప్పి అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయలు డిపాజిట్లు సేకరిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వీళ్ళ బృందం అంతా కూడా విశాఖపట్నాన్ని ఏ విధంగా దోచుకు తింటా ఉన్నారో ఈరోజు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ దందా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. గతంలో నేను మాట్లాడాను, ఎంకే అండ్ ఎంవివి బిల్డర్స్ ఎవరైతే విశాఖపట్నం పార్లమెంటరీ ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ ఏ విధంగా మరి ఆ ఎంవివి బిల్డర్స్ ద్వారాగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఆ ఫ్లాట్లు అమ్ముతూ ఉన్నాడో గతంలో నేను చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఆయన వేసినటువంటి వెంచర్లో ఖచ్చితంగా ప్రభుత్వం తాలూకా స్థలం ఉంటుంది. ఎందుకంటే లిటిగేషన్ స్థలాలు, ప్రభుత్వం తాలూకా స్థలాలు అందులో ఖచ్చితంగా ఉంటాయి. మరి రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత కొనుక్కున్నటువంటి మరి ఎవరైతే ప్రజలు ఉంటారో మరి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. అది మరవక ముందే ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. మరి ఈరోజు ఏదైతే మరి గొలుసు కట్టు వ్యాపారంగా చేసినటువంటి ఎంబీపీ కాలనీలో మరి ఎంఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ అని మరి దాని అధినేత మాలయాద్రికి కుర్చీ టోపీ పెట్టినటువంటి ఒక కేటుగాడు ముక్కా ఓబుల్ రెడ్డి, అంటే ఆయన దగ్గర సీఈఓగా పనిచేశాడు. మరి ఎంఎం గ్రూప్ గతంలో మాలయాద్రిని మరి ఏదైతే ఈ గొలుసు కట్టు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఆ పార్టీ నాయకులు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా రామా టాకీస్ వద్ద 25వ వార్డులో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి బూత్ స్థాయి కమిటీ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా ముంబై నుంచి రాణి అగర్వాల్ హాజరయ్యారు. 27వ వార్డు బ్లాక్ రిటర్నింగ్ ఆఫీసర్ జగన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు గంప గోవింద్, వజ్జపర్తి శ్రీనివాస్, అభిద, గుత్తుల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం డిజిటల్ వాటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు ఏంటంటే బీఆర్ఓకి ఇచ్చారు. బీఆర్ఓకి అంటే బీఆర్ఓ ఏ బ్లాక్ అంటే సౌత్ అంతా నాకు హ్యాండ్ వచ్చేసారు. మా 7 వార్డులు అవి ఏంటంటే ప్రతి వార్డులోని ప్రతి ఇంటింటికి గడప గడపకి తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికని నాకు ఈ అవకాశం ఇచ్చారు. తర్వాత దీనికోసం చెప్పడానికంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు చాలా మంది ప్రజలు హాయిగా ఉండేవారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి అన్ని ధరలన్నీ పెరిగిపోయి అసలు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. రోడ్డు మీదకి వెళ్దామంటే గొయ్యలు అదే పొద్దున్నే 14 ब्लॉक्स है सिटी और डिस्ट्रिक्ट लगा के। मैं उसके ऑब्जर्वेशन के लिए आई हूँ कि यहाँ पे पहली बार अखिल भारतीय कांग्रेस कमेटी हमारे नेता सोनिया जी गांधी और राहुल जी गांधी ने जो डिजिटल मेंबरशिप किया है उसको देखने के लिए, उसकी वाचिंग के लिए कि वो ग्रास रूट लेवल से हमारे డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ కానీ కార్యక్రమాన్ని ఎలా గ్రౌండ్ లెవెల్లో చేశారో ప్రతి ఒక్కరిని కలుస్తూ ఎవరు ఎన్ని చేశారో దాన్ని మనమే కాకుండా రాహుల్ గాంధీ రేపు 2024లో ప్రధానమంత్రి అయితే 24 తర్వాత మనం ఏం చేయగలుగుతాం ప్రధానమంత్రి ద్వారా ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు జగన్ ఈరోజు 27వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా సరే ఒక కాంగ్రెస్ ఈ నెల 12న ప్రారంభం కానున్న చిత్రశాల ఓటీటీ తెలుగు మూవీస్, వెబ్ సిరీస్, రియాలిటీ షోస్ ప్లాట్ఫామ్కి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రశాల టీం సభ్యులు మాట్లాడుతూ కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న వారికి ఓటీటీ ఒక మంచి ప్లాట్ఫామ్ అంటూ కొనియాడారు. టాలెంట్ ఉంటే ఏదైనా చేయగలమని చెప్పడానికి చిత్రశాల ఓటీటీ ఒక నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది థియేటర్లో వారి సినిమాలను విడుదల చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్న వారికి ఓటీటీ వచ్చి ఆదుకుందన్నారు.
అయితే ప్రస్తుతం రోజుల్లో లాక్డౌన్ తర్వాత తెలుగు ప్రేక్షకుడు కానీ సినిమా ప్రేక్షకుడు కానీ థియేటర్లకి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. దానికి లాక్డౌన్ నిబంధనలు కానీ సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యూట్యూబ్ చూడడం కానీ సినిమాను ఆన్లైన్లో చూడడానికి ఇష్టపడుతున్నారు. సో అందుకే ఈరోజు ఓటీటీ అనేది ఓవర్ ద టాప్, ప్రపంచంలోనే నేమ్ ఏదైతే ఓవర్ ద టాప్ ఓటీటీ ఉందో అదేవిధంగా ఈరోజు సినిమాల పరంగా కానీ మీడియా పరంగా కానీ ఈరోజు కంటెంట్ని ఏంటంటే 90% పర్సన్స్ ఏంటంటే ఓటీటీలో చూడడానికి ఇష్టపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు చాలా వరకు మనం సినిమాలు చూసినట్లయితే సో లాక్డౌన్ తర్వాత వచ్చిన సినిమాలు మ్యాక్సిమం 10% సక్సెస్ రేట్ ఉందండి. 90 సినిమాలు ఏంటంటే ఫెయిల్యూర్స్, లాసుల్లో ఉన్నారు. అదే ఒకసారి ఓటీటీలో చూసుకున్నట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు చిత్రశాల ఓటీటీ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే గోపికృష్ణ గారు చెప్పినట్టు ఈ రోజున కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ ఇండస్ట్రీలోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరికి వచ్చేసరికి సినిమా అంటే చిన్న ప్రొడక్షన్ సినిమా, పెద్ద ప్రొడక్షన్ సినిమా అంటే ఒకటే. చాలామంది అందరూ బయట చిన్న సినిమా పెద్ద సినిమా అది ఇది అని క్లాసిఫై చేసి డిఫరెన్షియేట్ చేసి సినిమా స్టాండర్డ్ని చంపేస్తున్నారు. విశాఖ నగరంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు పట్టణీకరణ విశాఖ నగర అభివృద్ధి అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వార్వా మరియు నివాస్ సంస్థల ప్రతినిధులు కె కిరీటం, డాక్టర్ రమేష్ కుమార్, బిబి గణేష్, పిట్ట నారాయణమూర్తి తెలిపారు. ఈ మేరకు గాజువాక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని, ఇక్కడ అభివృద్ధి ఫలాలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు చేరాలంటే అభివృద్ధి పథం ప్రజా కేంద్రకంగా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో జరిగే సదస్సుకు ముఖ్య అతిథులుగా విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ హాజరవుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ నుండి వివిధ రంగాల్లో నిష్ణాతులు సదస్సులో పాల్గొంటారన్నారు. అల్లూరి సీతారామరాజు భవన్లో జరుగుతున్నటువంటి సెమినార్ కానీ మహాసభ కానీ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పట్టణీకరణ, అభివృద్ధి అనే దాని మీద మేధావులు అంతా వచ్చి తమ యొక్క అభిప్రాయాలు అని చెప్తారు. అలాగే అది పట్టణంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజానీకానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఈ విశాఖ నగరం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దాంట్లో భాగంగానే వివిధ పౌర సంఘాలు కానీ అపార్ట్మెంట్ల అసోసియేషన్స్ ఉన్నటువంటి కార్యవర్గం కానీ అలాగే ఇతర ప్రజానీకం మర్చెంట్స్ అసోసియేషన్ సంఘం కానీ అలాగే వస్త్ర పరిశ్రమ అసోసియేషన్ కానీ అలాగే వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ మహాసభని అలాగే సెమినార్ని జయప్రదం చేయాలని చెప్పేసి గాజువాక వార్వా నివాస్ కమిటీ కోరుకుంటాం. మహమ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ, మరో బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను బీజేపీ దిగదార్చిందని ఆరోపించారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని ముస్లిం నేతలు ఆరోపించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. కులాలను మతాలను రెచ్చగొట్టి ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావంతో అందరూ బతుకుతూ ఉన్నారు. కలిసిమెలిసి అన్నదమ్ముల్లా బతుకుతున్న ఈ భారతదేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీ పార్టీ కుటిల రాజకీయం చేస్తూ ఉంది. ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. నూపూర్ శర్మ అలాగే నవీన్ కుమార్ జిందాల్ వీళ్ళని పార్టీ నుండి తొలగించడం కాదు, బీజేపీ పార్టీ నుండి అందరూ తొలగిస్తారు తప్పు చేస్తే, అది కాదు. వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్య తీసుకొని వాళ్ళని ఉరి తీయాలి. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్తని వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ప్రజల్ని, ఈ దేశంలో ఉన్న అలాగే ప్రపంచంలో ఉన్న ముస్లిం ప్రజలందరినీ అగౌరవపరిచినట్టుది. శ్రీ మారుతి పీఠం ట్రస్ట్ మరియు సాధు పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గాజువాక ఉడా కాలనీ ఆదర్శ మైదానంలో శ్రీ లక్ష్మీ కుబేర యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.
సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. ఈ యాగంలో పాల్గొనడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. పూజా కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, వైసీపీ నేత సీరట్ల వాసులు పాల్గొన్నారు. లక్ష్మీ కుబేర యాగం చేసినప్పుడు అందరికీ మామూలుగా ఫ్రీ ఎంట్రీతోనే చేద్దాం అనుకున్నాం, కానీ అది కరెక్ట్ కాదు, మనం ఎంతో కొంత ఫీజు పెట్టాలి అనుకున్నారు. తర్వాత దాన్ని 2500 ఎంత పెడతారంటే 2500 కాదు, 2500 పెడతారంటే అంత వద్దని ఇంకా తగ్గిద్దని చెప్పి 1116 పెట్టడం జరిగింది. మిగతా అది ఏది అవసరం ఉన్నా సరే నేను చూసుకుంటానని చెప్పాను. అలాగే సుజాత్ గారు ఆయన కూడా చూస్తానని చెప్పారు. సో ఈ విధంగా మనం ప్రతి వాళ్ళకి కూడా అంటే ఒక 35,000 నుంచి 40,000 రూపాయలు అయ్యే ఒక లక్ష్మీ కుబేర యాగం మనకి 1116తో జరుగుతుంది. అలాగే 1116 ఒకటి యాగశాలలో జరిగేదైతే 5,116తో జరుగుతుందండి. ఇది ఈ రోజు మీరు వచ్చినప్పుడు అంటే మనకి ఆ రోజు మీరు ఎవరూ కూడా చేతితో మీరు ఏమి సామాన్లు తీసుకురావాల్సిన అవసరం ఉండదు ఆ యాగానికి. ఒకవేళ ఆ టైంలో మీరు చేద్దాం అనుకున్నప్పుడు మీ భర్త కానీ లేనితో జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ గాజువాక వికాస్ నగర్లోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఆలాపన ఎంటర్టైన్మెంట్ మరియు ఈవెంట్స్ నిర్వహణలో కాకినాడ వీరమ్మ మెమోరియల్ పేరిట జరిగిన పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 65, 71 వార్డుల కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజన రామారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పోటీలకు రిఫరీలుగా శ్రీనివాస్, వంగలపూడి ఈశ్వరరావు, కాకినాడ ఈశ్వరరావు, సన్యాసిరావులు వ్యవహరించారు. ఎవరికి కూడా కలుసుకునే అవకాశం లేదు, ఇలాంటి గేమ్లు కండక్ట్ చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ అవకాశం దొరికింది, ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్ని టీంలు అండి? 80 టీంలు పాల్గొన్నాయి. ఫైనల్గా 5 వచ్చారు. ఈ 5కి కూడా వాళ్ళకి మరి ప్రైజులు ఇవ్వడమే కాకుండా అంత అమౌంట్ కూడా క్యాష్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా గేమ్ని ఎంకరేజ్ చేసిన వల్ల ఇంకా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మరి మన రాష్ట్రానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా శిశు సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం, రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడి. ప్రధాని 8 ఏళ్ల పాలనపై బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం, ప్రధాని మోదీతోనే సుపరిపాలన సాధ్యమన్న కేంద్ర మంత్రి. ప్రభుత్వ వైఫల్యం వల్లే 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపణ. రాష్ట్ర 27వ మహాసభలకు సిద్ధమవుతున్న సిపిఐ, ఆగస్టు 26న విశాఖలో భారీ బహిరంగ సభ. గిరిజన ప్రాంత కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్చాలి, వర్కర్స్ యూనియన్ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.